నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ మెయిల్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. ఐఓసీఎల్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఐఓసీఎల్ మీన్స్ అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. సౌతర్న్ రీజన్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా వేకెన్సీలు అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగం అని చెప్పొద్దు, ఇది అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ చేయడం వల్ల ఏంటంటే ఒక సర్టిఫికేట్ వస్తుంది మీకు, అలాగే స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఉంటే స్టైఫండ్ ఉంటే ఎట్ ద సేమ్ టైం మీకు ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది ఈ సర్టిఫికేట్ అనేది. అంటే ఒక ఫీల్డ్ వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. అలాగే కొద్దిగా స్టైఫండ్ కూడా పే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చినంత మనకి ఇక్కడ 21 అని చూడండి. మనకి ఇక్కడ డిస్టిక్ కోడ్ 21 చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ట్రేడ్ అప్రెంటిస్ ఫిట్టర్, ట్రేడ్ అప్రెంటిస్ ఎలక్ట్రీషియన్, ట్రేడ్ అప్రెంటిస్ ఎలక్ట్రానిక్ మెకానిక్, ట్రేడ్ అప్రెంటిస్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ట్రేడ్ అప్రెంటిస్ మెషినిస్ట్, ఈ విధంగా మనకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. టోటల్గా కదండి. ఓకే, 12 మంత్స్ అనేది మనకు ట్రైనింగ్ అనేది ఉంటుంది, అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. టోటల్ వేకెన్సీలు చూసుకుంటే మనకు 16 వేకెన్సీలు ఉన్నాయి. ఓకేనా. తెలంగాణ చూసుకుంటే మనకు 14 వేకెన్సీలు ఉన్నాయి. ఇది ఏంది ట్రేడ్ అప్రెంటిస్ వేకెన్సీలు. తర్వాత టెక్నీషియన్ సంబంధించిన వేకెన్సీలు కూడా ఉన్నాయి. చూడండి, ఆంధ్రప్రదేశ్లో టెక్నీషియన్ అప్రెంటిస్ మెకానికల్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఎలక్ట్రికల్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఇన్స్ట్రుమెంటేషన్, టెక్నీషియన్ అప్రెంటిస్ సివిల్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఎలక్ట్రానిక్స్, ఈ విధంగా మనకు టోటల్గా 20 వేకెన్సీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో చూసుకుంటే మనకు 17 వేకెన్సీలు ఉన్నాయి. ఓకేనా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒక్కొక్క విభాగానికి ఏ క్వాలిఫికేషన్ అనేది మనకు టోటల్గా మనకు 11 ట్రేడ్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. మనకు 11 ట్రేడ్స్లో ఏ దానికి ఏ క్వాలిఫికేషన్ క్లియర్గా ఇచ్చారని కొన్ని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, మొత్తం చదువుకోండి. మొట్టమొదటిగా ట్రేడ్ అప్రెంటిస్ టెక్నీషియల్ కదండి. ట్రేడ్ అప్రెంటిస్ ఫిట్టర్కి మ్యాట్రిక్ విత్ 2 years ఐటీఐ ఉండాలి. ఓకేనా. 10th క్లాస్ ప్లస్ ఐటీఐ నుండి కంప్లీట్ చేస్తున్న అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. ట్రేడ్ అప్రెంటిస్ ఎలక్ట్రీషియన్ కూడా దీనికి కూడా 10th ప్లస్ ఐటీఐ ఉండాలి. సో ఈ విధంగా ట్రేడ్ మొత్తానికి కూడా మనకు 10th ప్లస్ ఐటీఐ అడగడం జరిగింది. టెక్నీషియన్ అప్రెంటిస్కి మాత్రం మెకానికల్ కానీ వాళ్ళు అడిగినటువంటి మెకానికల్ అయితే మెకానికల్, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, డిప్లొమా కంప్లీట్ చేస్తున్న అభ్యర్థులు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకేనా. 1 జనవరి 2017 లేదా దానికన్నా తర్వాత డిప్లొమా కంప్లీట్ చేస్తున్న అభ్యర్థులు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు ఫ్రెండ్స్. అలాగే ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉండే అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. 31/12/2018 నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉండే అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఓబీసీకి 3 సంవత్సరాలు కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకు 2 స్టేజెస్లో ఉంటుంది. రిటర్న్ టెస్ట్ ఉంటుంది, 100 క్వశ్చన్స్ ఉంటాయి, 90 minutes టైం లిమిట్ అనేది ఉంటుంది. తర్వాత ఇంగ్లీష్ అండ్ హిందీలో ఎగ్జామ్ పేపర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉండడం జరుగుతుంది. దానికి సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన వివరాలన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ కోసం చివరి తేదీ చూసుకుంటే 10/2/2019 సాయంత్రం 5 గంటల లోపు మీరు అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్నటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ తీసుకుని మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది ఫర్దర్ ప్రొసీజర్ కోసం. అంతకుముందు ఏంటంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసే ముందు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్లో రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. ఐటీఐ వాళ్ళు అయినట్లయితే ఇక్కడ పైన ఒక లింక్ ఉంది చూడండి, ఈ లింక్లో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లింక్లో తర్వాత ఒకవేళ మీరు కనుక డిప్లొమా చెందినటువంటి అభ్యర్థులు అయినట్లయితే మీకు ఈ లింక్లో కింద ఉన్నటువంటి లింక్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లింక్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుందండి. ఆన్లైన్ అప్లికేషన్ అనేది 18/1/2019 నుంచి ప్రారంభించబడి 10/2/2019కి సాయంత్రం 5 గంటల లోపు ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు అనేది మొట్టమొదటిగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకంటూ ఒక నెంబర్ అనేది జనరేట్ అవుతుంది, రిజిస్ట్రేషన్ ఐడి అని. ఐడి తీసుకొచ్చి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే మనకి ఇక్కడ www.iocl.com, ఈ వెబ్సైట్కి వచ్చి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అప్లై చేసుకునే ముందు మరొకసారి క్లియర్గా నోటిఫికేషన్ చదవండి, అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.